విపరీతంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం కానీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వారిని విఆర్ఎస్ పేరిట మెగా విఆర్ఎస్ పేరిట లేకపోతే మరో ఇది చేసి ప్రెజరైజ్ చేసి లేదా చేయాల్సినటువంటి పనిని మరింత వారి మీద ప్రెజర్ పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు చేయడంతో ఆల్మోస్ట్ నాకు తెలిసి లాస్ట్ 2 yearsలో 9,000 నుంచి 9,500 మంది లే ఆఫ్ అయిపోయారు. అంటే నెల 100 మంది రిటైర్ అయిపోయినటువంటి వారు కానీ విఆర్ఎస్ ద్వారా 2-3 వేల మంది విఆర్ఎస్ పెట్టి వెళ్ళిపోయినటువంటి వారు కానీ లేదా సీనియర్ కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 6,500 మంది కానీ ఇలా వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా లాస్ట్ 2 months 3 months బ్యాక్ సెంట్రల్ పైనుంచి కూడా ఏమి ఉత్తర్వులు వచ్చాయి, ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ చేస్తామనేటువంటిది వాళ్ళు చెప్పారు. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ అనేటువంటిది వస్తుందో ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద ఎడిషనల్ బర్డన్ అనేటువంటి పడుతుంది, ప్రెజర్ పడుతుంది. సో ఆటోమేటిక్గా యాజమాన్యం మొన్నటి వరకు 10 మంది చేసేటువంటి పని ఈరోజు 3 చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో 3 చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా వారికి ఆ బాధ్యత వారి మీద పెట్టినప్పుడు వారికి కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేస్తున్నాం లేదా అనేటువంటిదన్నా యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోక ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సీనియర్ ఎంప్లాయీస్నేమో బలవంతంగా విఆర్ఎస్ పెట్టించేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టించి సో ఇన్ని రకాలుగా చేసి ఎంత టెంపరేచర్ ఎండలు ఎలాగ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నటువంటి దాంట్లో ఎంత టెంపరేచర్స్లో ఎస్ఎంఎస్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు కనీసం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయేటువంటి దానికి ఎంత హృదయ విదారకమైన అంటే కనీసం కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యుడి తాలూకా శవం ఏదో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకి 30 ఏళ్ళు 28-30 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యాజమాన్యం ఎవరైతే దీనికి బాధ్యత తీసుకోవాలో వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి. దీనికి కారకులు ఎవరు, దీనికి ఘటన జరిగినటువంటి దానికి కారణాలేంటి, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి మెయింటైన్ చేయకుండా దానికి నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు ఎవరు, సో వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులకు కనీసం ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, వారికి దాంతోపాటు కుటుంబ సభ్యులకి ఉద్యోగం కూడా ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ చనిపోయినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటాం.